ప్రభువునందు ప్రియులైన దేవుని ప్రజలకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనములో దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. నాడు నేడు నిరంతరము దేవుడు తన ప్రజలను కునుకక నిద్రపోక కాపాడే దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదని ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చినాడు. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకి ఉన్నప్పుడు హామాను మొర్దెకై పట్ల ఎంతో ద్వేషపూరితుడిగా ఉండి యూదా జాతినంతటిని మొర్దెకైని బట్టి నశింపచేయాలని ఉద్దేశిస్తూ వచ్చినాడు. కానీ దేవుడు తన పక్షంగా ఉండి, దేవుని యొక్క అదృశ్యహస్తము తన ప్రజల పట్ల ఉండి, మరి ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినప్పుడు హామాను ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయాలని తలంచుతూ వచ్చినాడో అదే ఉరికొయ్యపై హామాను ఉరితీయబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదని బైబిల్ గ్రంథం మనకు ఘంటాపదముగా సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ మొర్దెకైకి సహాయపడుతూ వచ్చిన దేవుడే ఈరోజు నీకును సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మొర్దెకై తన జీవితంలో అనుసరించినటువంటి విశ్వాస మార్గంలో మనమును అనుసరించి ఆయనకు ప్రీతిపాత్రులంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువు నాకు సహాయకుడు అనేటువంటి మాట చాలా గొప్పది. కనుక మన జీవితంలో ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని మనము శత్రువైన అపవాదిని జయించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ఎరుగుదుము, దావీదుకు విరోధముగా సౌలు లేచి తన జీవితంలో ఎంతోగానో దావీదును చంపాలని పలు పర్యాయములు ప్రయత్నించినప్పటికీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించక చాటు చేస్తూ వచ్చినాడు. అలాగున దేవుడు దావీదును కాపాడుతూ వచ్చినాడు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దావీదుకు సహాయం చేసిన దేవుడే నీకును సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. అలాగున ప్రభు నిన్ను కాపాడును గాక.